హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను మీ ముందు పెసులు మటికాయతో ఒక వేపుడు తీసుకొస్తున్నానండి. గుగ్గుళ్ళు అనొచ్చు, వేపుడు అనొచ్చు, తాలింపు అనొచ్చు, ఏదన్నా ఒకటేనండి. మట్టికాయలు అండి ఇవి. ఉప్పు పసుపు వేసాను. అలాగే పక్కన పెసులు ఉడికిస్తున్నాను. ఇందులో కూడా ఉప్పు పసుపు వేసానండి కొద్దిగా. మరి ఎక్కువ వేసుకోవద్దండి, తర్వాత వేసుకోవచ్చు చూసి. కొంతమంది గోర్చిక్కుళ్ళు అంటారండి, ఇవి మట్టికాయలు అంటారు, చోళకాయ అంటారు. ఎలా పిలిచినా ఒకటేనండి. ఎక్కువ మెత్తగా ఉడికివద్దండి. కుక్కర్లో పెట్టారంటే మెత్తగా అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది, బాగుండదు. ఇలా పాత్రలోనే ఉడికించుకోండి, గిన్నెలోనే ఉడికించుకోవాలి. మట్టికాయ కూడా అంతేనండి, చూసి ఉడికించుకోండి. పెసులు ఇలా పొడి పొడిగా ఇలా ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికివద్దండి, గట్టిగా పెట్టొద్దండి, కరెక్ట్గా ఉడికించుకోండి. ఈ నీళ్ళతో మేము వంచిన నీళ్ళతో పెసులు మట్టికాయ వంచాం కదండి, ఆ నీళ్ళతో మేము చారు చేస్తాము. బసారాన్ని ఇంతకుముందు పెట్టాను నేను, అది కానీ లేదా రసం కానీ ఆ పెసులు రుబ్బేసి ఉడికించిన పెసులతో చారు చేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసామండి ఇందులో. బాండ్లి వేడెక్కింది. కాస్త ఆవాలు, జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి వేసి తిరుగుమాత పెట్టుకోవాలండి. ఉల్లిపాయ కాస్త ఎక్కువే తీసుకోండి. నేను మీడియం సైజు 2-3 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసేసి మట్టికాయలు కానీ పెసులు కానీ ఉల్లిపాయ కానీ తీసుకోండి. తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి, ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. దాన్ని క్వాంటిటీ పెంచుకుని పోండి. పెంచుకునేదో తక్కువ చేసుకునేదో అది మీ ఇంట్లో మనుషుల్ని బట్టి చేసుకోండి. ఉల్లిపాయ వేసాం కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు. ఎందుకంటే మట్టికాయలో వేసాం పసుపు, పెసుల్లోనూ వేసామండి, అందువల్ల చూసి వేసుకోండి దీంట్లో కూడా. ఇప్పుడు పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అండి, ఇది మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి, రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. అర్ధమే వేయించుకోవాలండి ఉల్లిపాయ. ఎక్కువ వేగిందంటే బాగుండదు, మెత్తగా వేయించుకోవద్దండి. ఇప్పుడు ఆ మట్టికాయ వేసేసి నీళ్ళు వంపాం కదండి, ఉడికించిన మట్టికాయ వేసి ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కొబ్బరి మిక్సీకి వేసాం కదా, రోట్లో దంచుకున్నా పర్వాలేదు, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఆ మట్టికాయకి పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు కారం తక్కువ మరి మొత్తం ఒకేసారి వేయొద్దండి. పచ్చి కొబ్బరి పచ్చిమిర్చిది కాస్త పక్కన పెట్టుకోండి. తక్కువ వచ్చిందంటే మిక్స్ చేసుకోండి, లేదంటే సరిపోతుంది అదే. ఫస్ట్ ఎక్కువ వేసారంటే కారం ఎక్కువైందంటే తీయలేం కదండి, అందువల్ల తక్కువ వేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా మొత్తం కలిపేసిన తర్వాత పెసులు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, నీళ్ళు వంపి ఆ పెసులు వేసేసుకోండి. వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసిన తర్వాత ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే సాల్ట్, తక్కువ ఉంటే సాల్ట్, కారం తక్కువ ఉంటే ఆ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమేనండి. సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసేయండి. మొత్తము ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు వదిలేసి కొత్తిమీర చల్లి దించి సర్వ్ చేసుకోవడమేనండి. అన్నంకి నంచుకోవచ్చు, పప్పు, రసం, సాంబార్ కానీ దేనికే కానీ, లేదా అలాగే తినవచ్చు. లేదా చపాతీ, రొట్టి, పూరి, బియ్యం రొట్టి చాలా బాగుంటుందండి. దేనికైనా తినవచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే రెసిపీస్ అని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మన ఛానల్లో ఉండే రెసిపీస్ అన్నీ నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మిస్ చేయొద్దండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ముందుగా ఉండే రెసిపీస్ కూడా ట్రై చేసి చూసి ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలపండి. మరో నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అందాక సెలవు, నమస్తే, బాయ్.